ఒకటి జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు కోడి కత్తి, ఇప్పుడు సిబిఐ కత్తి. అవునా కాదా మీరే చెప్పండి. నరేంద్ర మోడీ సిబిఐ కత్తి మెడ మీద పెట్టాడు, దాంతో వణికిపోతున్నాడు. ఆయన ఏం చెప్తే అది చేస్తాడు, ఊడిగం చేయమంటే రెడీగా ఉన్నాడు. ఇంకో పక్క కేసీఆర్ని చూడండి, 54% ఆదాయం ఉండే రాష్ట్రాన్ని అక్కడ వదిలిపెట్టి, ఆస్తులు అక్కడ వదిలిపెట్టి 46% ఆదాయం పెట్టుకుని 58%కి మనం చేస్తున్నాం. మనతో అభివృద్ధిలో పోటీ పడలేక మనల్ని దెబ్బతీయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి జపం చేసే పరిస్థితికి వచ్చాడు. నిన్నే పేపర్లో ఈరోజు చూసుంటారు మీరు, అక్కడ మిగిలిన గడియారాలన్నీ ఇక్కడికి పంపించారు డిస్ట్రిబ్యూషన్కి. ఏం తమ్ముళ్ళు చూసారా? దీనికంటే లాలోచి ఏముందని నేను అడుగుతున్నా. మనం ఓడిపోతామని ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. అసలు మీ విషయం ఏంటని నేను అడుగుతున్నా. నా విషయం మీరు మాట్లాడుతున్నారు. నేను ప్రజలకు న్యాయం చేశాను, సంక్షేమం ఇచ్చాను, అభివృద్ధి చేశాను, అన్నిట్లో నెంబర్ 1గా ఉన్నాం. నేనే ఓడిపోతానంటే మీరేమైనా అడ్రస్ ఉంటుందా? మీకు డిపాజిట్లు వస్తాయా? మీరు ఏం చేశారు దేశానికి అడుగుతున్నా, నిలదీస్తున్నా. మనల్ని అవినీతి మాట్లాడతాడు. రాఫెల్లో పెద్ద ఎత్తున అవినీతి చేసి, యుద్ధ విమానాల్లో కూడా అవినీతి చేసిన మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారు. ఈ రాష్ట్రం నీతివంతమైన రాష్ట్రం, తక్కువ అవినీతి ఉండే రాష్ట్రాల్లో 3వ రాష్ట్రం. అందుకే కోరుతున్నా, కోడి కత్తి పార్టీ లేకపోతే సిబిఐ కత్తి ఉండే పార్టీని పెట్టుకుంటే మనం మునిగిపోతాం. ఇంకో పక్క నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పా, మీరే చెప్పారు ఫ్యాక్ట్ ఫైండింగ్లో 75,000 కోట్లు రావాలని. దానిపైన మీరు పోరాడండి, రాష్ట్రానికి న్యాయం చేయండి. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు పేరు చెప్పి ఓట్లు అడిగితే నష్టపోయేది మనమే. కులం ఓటే లేదు, కులం వల్ల అభివృద్ధి కాలేదు, కులం వల్ల సంక్షేమం రాలేదు. మీరు ఆ రోజు నమ్మకం పెట్టుకున్నారు, నేను పనిచేశాను. ఈరోజు ప్రతి ఒక్కరిని సుఖంగా ఉండాలని, సంతృప్తిగా ఉండాలని రాత్రింబగళ్ళు పనిచేశాను. ఒక కులానికి పనిచేయలేదు, ఒక మతానికి పనిచేయలేదు, ఒక ప్రాంతానికి నేను పనిచేయలేదు. అర్హులందరికీ పనిచేశాను, పేదవారందరికీ అండగా ఉన్నాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నా ఆలోచన ఒకటి, పేదరికమే నా కులం.